ఆ, వీడు మా చెడ్డి బడ్డీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా రిలీజ్ సినిమా చాలా అలవాటు. అంటే అదొక పండగలే అనమాట. ఈ పుష్ప టూకి ఏంటంటే నేను మా లాగ్లో రివ్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నాను. కానీ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా సో ఈ విధంగా రిలీజ్ రోజు మూవీ చూడటం ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో మా మూవీ చూసే ప్రాసెస్ కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో అందుకనే ఇలాగా 6:30 AM సెంట్రల్లో షో, మేము 5 స్టార్ట్ అయ్యాము. సినిమా పుష్ప టూ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. అంటే నేను షో రివ్యూస్ కూడా బాగానే ఇచ్చారు. రివ్యూస్ బట్టి కాదు కానీ అప్పుడు మన పుష్ప మూవీ కూడా స్టార్టింగ్ నెగిటివ్ టాక్ వచ్చింది, చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. కాదు నా సుకుమార్ మీద నమ్మకం ఎందుకంటే సాధారణంగా అందరు కమర్షియల్ డైరెక్టర్స్లో వాడు ఒక ఎక్సెల్ ఫిలిం మేకింగ్ వాడడం. అంటే ఎక్సెల్ ఫిలిం మేకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 10 హీరోతో సినిమా తీయాలనుకో, మంచి లైమ్ లైట్ హీరోయిన్ ఉండాలి, ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఓకే వాడితో 5 సాంగ్లు, ఒక ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రో సాంగ్, అలా ఒక ఎక్సెల్ ఫిలిం మేకింగ్ అని ఉంటుంది అనమాట. కానీ మన తెలుగులో సుకుమార్ గారు అసలు అలా చేయరు, కథనే పట్టుకొని వెళ్తారు. సో అందుకని నాకు సుకుమార్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే హీరో కోసం రిలీజ్ షో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది డైరెక్టర్ కోసం వెళ్తారు. నేను రెండో వాడిని అనమాట. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో కాస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత ఫహద్ ఫాసిల్ మెయిన్. ఇప్పుడు మనం అల్లు అర్జున్ పుష్ప 1లో ఎట్లా ఉంటుందో చూసాం, పుష్ప 2లో ఫహద్ ఫాసిల్ ఎలా చూపిస్తాడు సుకుమార్ అనేది చూడాలి. సుకుమార్ గారు చెప్పడం ఏంటంటే ఫహద్ ఫాసిల్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందంట పుష్ప కంటే. మెయిన్ ఫహద్ ఫాసిల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంట. చూద్దాం ఎట్లా ఉంటుందో. మళ్ళీ సాంగ్స్, ఆ బీజిఎం అండ్ ఆ జాతర ఫైట్ ఉంది కదా, ఆ జాతర ఫైట్ కోసమే 60 crores ఖర్చు పెట్టారంట. ఆ జాతర మళ్ళీ ఆ జాతర ఫైట్ చేసే ముందు ఒక డమ్మీ క్యాండిడేట్స్తో ఒక ట్రయల్ షూట్లు చేశారంట. ఆ ట్రయల్ షూట్స్కి 14 crores ఖర్చు పెట్టారంట. వచ్చేసాం కదా. ఫైనల్లీ ఎంటర్ ఇంటూ ద పీవీఆర్. ఫైనల్లీ we are into theater for morning 6:30 AM show. సూపర్ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, బయటకు పుష్ప 2 ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. పుష్ప 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి పుష్ప 2 స్టార్ట్ అవుద్ది. డీసెంట్ ఫస్ట్ హాఫ్. సుకుమార్ గారు ప్రతి సీన్ బాగా బెటర్లైజ్ చేశారు. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. కాఫీ వాడు లేట్ చేశాడు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయిన తర్వాత పూర్తి రివ్యూ పెడతాను. స్టే ట్యూన్డ్ టు అశ్విన్. ఇప్పుడే సినిమా అయిపోయింది, మూవీ చూసాం. సో ఇప్పుడు మూవీ రివ్యూ డిస్కషన్. నీకు ఎలా అనిపించిందిరా? నాకు క్లైమాక్స్ తప్ప మిగతా అంతా సూపర్ ఉంది సినిమా. బాగుంది కానీ అంతా ఓకే. అల్లు అర్జున్ చూపించడం కానీ, మ్యూజిక్ కానీ, బీజియం కానీ అంతా ఓకే. కానీ ఫహద్ ఫాసిల్ ఏంటర్ అలా చేశాడు? ఫహద్ ఫాసిల్ డౌన్ చేశారు సినిమా మొత్తం అని కాదు అసలు. ఒక్క హైలైట్ సీన్ నేను ఏమనుకున్నా అంటే పుష్ప 2లో ఫహద్ ఫాసిల్ అంటే అతను యాంటగనిస్ట్ కదా, చాలా ఇదిగా పెడతారు అనుకున్నా. అసలు ఫహద్ ఫాసిల్ అసలు ఏమీ లేదు. సుకుమార్ గారు కూడా ఇలాగా ఎక్సెల్ ఫిలిం మేకింగ్ వెళ్ళారేమో అనిపించింది. అంటే కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉంటాయి చూసావా, అలాగా పుష్పకి ఎలివేషన్స్ ఇవ్వాలని మెయిన్ ఫోకస్ పెట్టారు తప్పితే ఇప్పుడు ఆ హీరో అండ్ విలన్ రైవలరీ అనేది ఎక్కువగా పెట్టలేదు, అంత దమ్ము లేదు ఆ రెండిట్లో. మళ్ళీ ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ క్లోజ్ చేయడం కూడా చాలా చెత్తగా ఉంది. ఏమంటావు? అవును. మళ్ళీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర వాణ్ణి చంపి మళ్ళీ క్లైమాక్స్ అది వేరే సినిమాలో అయిపోయింది. అంటే వాళ్ళ చిన్నాయన కూతుర్ని ఎత్తుకెళ్ళటం అది వేరే సినిమాలో అయిపోయింది. అసలు ఎందుకని అలాగా అలా ఎండ్ చేయాల్సిన అవసరం ఏంటి? మెయిన్ ఇంట్రెస్ట్ పుష్ప 2 ఫహద్ ఫాసిల్. మెయిన్ ఇంట్రెస్ట్ పుష్ప 2 ఫహద్ ఫాసిలే. అలాంటిది ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ అంతా అంటే ఇక ఏమో ఫైట్స్ రా హైలైట్. ఫైట్స్ సినిమాకి ఫైట్స్ హైలైట్. సుకుమార్ కంటే ఫైట్స్ ఎవడు కొరియోగ్రఫీ చేసిండో గానీ వాడు ఆ గంగమ్మ జాతర మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అది ఎరగదీసింది. అసలు ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ వేరే ఉన్నా గానీ ఫైట్ మామూలు లేదు. ఫైట్లు ఎవడో కానీ ముందు కనుక్కోవాలి మనం. ఫైట్లు మాట ఎరగదీసిండు. కాకపోతే అదే డిసప్పాయింటింగ్. సినిమా హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ మామూలు లేదు అసలు ఇంటర్వెల్ సీన్. ఇంకోటి ఏంటంటే
ఆ స్టోరీ అంతా క్యారెక్టరేషన్ అంతా క్యారీ చేయడం అంతా బాగానే ఉంది కానీ ఓకే నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చూసినంతసేపు మంచి ఎగ్జైట్ అంతా బాగానే ఉంది కానీ తర్వాత ఆలోచిస్తే ఒకదాని పొందం లేదు. హైలైట్ చేసి అల్లు అర్జున్ హైలైట్ చేశారు మళ్ళీ ఆ ప్రీ క్లైమాక్స్ నుంచి నాకు నచ్చల. మెయిన్ ఏంటంటే ఆ ఫాద్ ఫాసిల్ ఎండ్ చేసిన తీరు ఐ టోటల్లీ డిసప్పాయింటెడ్. నేనేంటంటే ఎక్కువ ఫాద్ ఫాసిల్ బాగా చూపిస్తారేమో, ఎలాగా పుష్పని అడ్డుకుంటాడు అంటే కాన్ఫ్లిక్ట్ ఉంటది కదా. ఇప్పుడు మా హీరో ఎదుగుతున్న కొద్దీ విలన్ వచ్చి అడ్డుపడతా ఉంటారు. అలాంటి సీక్వెన్సెస్ 2-3 ఉంటాయి అనుకున్నా. ఒకే ఒక చోట బోట్ల గురించి వెళ్తాడు చూడు, అది కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. అంత ముందు అది పట్టుకునేది కూడా అంత గొప్పగా లేదు. ఫాద్ ఫాసిల్ ఇంటర్వెల్ సీన్ మళ్ళా సేమ్ పుష్పవన్ ఎండింగ్ సీన్ లాగా అనిపిస్తుంది అంతే. అవును కరెక్ట్. పుష్పవన్ ఎండింగ్ సీన్ ఇంటర్వెల్ సీన్ ఒకలాగే అనిపిస్తుంది. అలాంటప్పుడు క్లైమాక్స్ కూడా అంతే పవర్ఫుల్ గా పెట్టాలి. మరి క్లైమాక్స్ ఎందుకు అసలు అల్లు అర్జున్ ఆ సీన్ లోనే ఉండడు, ఆడికాడ తగలెట్టేసుకుంటాడు. ఇప్పుడు అవమానాన్ని ఇంకా రగిలిపోయి ఇంకా వాడన్నా ఏదన్నా లేదా ఫాద్ ఫాసిల్ ఆ చెల్లిని కిడ్నాప్ చేయటం లేకపోతే ఇంకేదన్నా అలా ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేది కదా. అసలు యాక్చువల్లీ విలన్ ఉన్నప్పుడు ఏంటి హీరో చేతిలో చచ్చిపోవాలి, అవునా కదా. మరి అదేంటి అసలు అదొక్కటే నాకు జస్టిఫికేషన్ అనిపించలే. అంటే ఇప్పుడు ఈ సినిమా విలన్ ఎవడు, ఆ బొగ్గారెడ్డి, అదొక్కటే నాకు అంటే సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఒక్క వెల్త్ అనేది నాకు ఉండిపోయింది అనమాట. కానీ ఆ సాంగ్స్ గానీ అన్ని కూడా హైలైట్. సాంగ్స్ హైలైట్, దేవి హైలైట్, ఫైట్ కొరియోగ్రాఫర్ హైలైట్, ఫైట్ మాస్టర్ హైలైట్, కొరియోగ్రాఫర్ హైలైట్. ఎవరి పని వాళ్ళు 100% చేశారు. కానీ ఆ స్టోరీ లైన్ లాస్ట్ లో మార్చుంటే బాగుండేది. అంటే ఏం లే ఫాద్ ఫాసిల్ క్యారెక్టర్ మంచిగా ఎండ్ చేసి ఉంటే బాగుండేది. అన్ని పోయాయి. డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందంటే అదే. మళ్ళీ జాల్ రెడ్డి గారిని లాస్ట్ లో తీసుకొస్తారు. ఏదో అంటే ఫస్ట్ హాఫ్ లో పెట్టిన జాల్ రెడ్డి సెకండ్ హాఫ్ లో ఎలాగా చేయాలో కుదరక ఏదో లాస్ట్ లో తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు. వాళ్ళది పెద్ద ఇవ్వలేదు. నేను కూడా జాల్ రెడ్డి గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. అంటే శ్రీవల్ మీద కన్నేస్తారు కదా, ఏదో రోజు దాని మీద అంటాడు కదా. మరి ఆ జాల్ రెడ్డి గాను పుష్పకు కాన్ఫ్లిక్ట్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేదు. అదొకటి అనిపించింది నాకు. అంతే కదా. ఇప్పుడు పుష్ప 1 లో అంత భారీ ఫైట్ పెట్టినప్పుడు పుష్ప 2 లో అంటే అంత భారీ ఫైట్ అని కాదు కానీ అంత భారీ కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు జాల్ రెడ్డి అని పుష్ప దగ్గర సెకండ్ పార్ట్ లో చూపించాలి కదా వాళ్ళిద్దరికి. అలాగే కట్టుకొని వచ్చి ఇంకా అలానే ఉండి దండం పెట్టినట్టు చూపించాడు లాస్ట్ లో. సుకుమార్ గారు బాగా రాసుకుంటారు కదా, మరి ఇలా ఎందుకు ఇలా చేశారా అనే ఒక ఫీలింగ్ అంతే, అంతమించి ఏం లేదు. ఓవరాల్ గా మూవీ చూసినంతసేపు బాగానే ఉంటది, ఎంజాయ్ చేయడానికి అయితే ఓకే. సుకుమార్ గారు ఏంటంటే స్టోరీ రైటింగ్ బాగుంటది కదా, స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటది. ఆ పర్ఫెక్షన్ అనేది పుష్ప 2 లో లేదు. అదొక్కటే అంతగా సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఓకే, నువ్వే ఉంటారా? అంతే, సేమ్ కమెంట్స్. సో ఈ సినిమాకి పాజిటివ్స్ వచ్చి ఏంటంటే డిఎస్పి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ కంపోజింగ్ అల్టిమేట్, అల్లు అర్జున్ ఎలివేషన్స్ హైలైట్, కెమెరా, టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్ని బాగా పనిచేసినాయి. 100% ఇచ్చినాయి. స్టోరీ లైనప్, క్లైమాక్స్ కొంచెం స్టోరీ లైనప్ అను స్టోరీ లైనప్ కూడా ఓకే. ఆ ఫాద్ ఫాసిల్ క్యారెక్టర్ ని మంచిగా ఎండ్ చేసి ఉంటే బాగుండేది. దట్ ఈస్ మై ఓవరాల్ థింగ్. అది గైస్, దట్స్ ఆల్ అబౌట్ పుష్ప 2 మూవీ. ఆకలి టిఫిన్ తింటున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు యశ్వంత్ థియేటర్.